ఇక తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. రోజాకు ఆలయ అర్చకులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అయితే దర్శనానంతరం రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఆమె రాజకీయ నాయకులపై విరుచుకుపడుతూ ఉండేవారు. కానీ గత కొద్ది కాలంగా శ్రీవారిని దర్శించుకుని ఆమె మౌనంగా వెళ్లిపోతున్నారు. అయితే ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు రోజా. భగవంతుడిని దర్శించుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు దేవదేవుని సేవలో పాల్గొనడం చాలా ముఖ్యమన్నారు రోజా. భగవంతుడి ఆశీస్సులతో కొత్త బలంతో ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు రోజా. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని స్వరూపం శ్రీ వెంకటేశ్వర స్వామివారిదని రోజా అన్నారు. భగవంతుడి దర్శనం చేసుకుంటే అందరికీ కూడా ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యం భగవంతుడిని దర్శించుకోవటం అనేది. సో ఆ భగవంతుడి ఆశీస్సులతో మళ్ళీ కొత్త బలంతో ప్రజల కోసం పనిచేయడానికి ఎప్పుడు మేము ముందుకు వెళ్తుంటాం. సో తిరుమల శ్రీవారు ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనిపించే అంత భగవంతుడు ఈ ప్రపంచంలో ఏ టెంపుల్కి కూడా ఇంత క్రేజ్ లేదనుకుంటాను. ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో భగవంతుడి ఆశీస్సులు మా మీద, రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.